హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ సాయి పవన్. ప్రస్తుతం అయితే మనం ములుగు జిల్లాలో ఉన్నాం. ములుగు జిల్లాకి సంబంధించి ఏదైతే ఇటు చెర్ల భద్రాచలం వెళ్ళే రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. ఈ గుంతలకి సంబంధించి మనం చూసుకోవచ్చు, చాలా కాలం నుంచి కూడా ఇక్కడ గుంతలకి సంబంధించి ఏ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ పట్టించుకోకుండా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న తీరుపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అసలు ఎప్పటి నుంచో కూడా ఇక్కడ నిత్యం వందలాది సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఈ వాహనాలకి సంబంధించి పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఏదైతే సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్లలో కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే కొనసాగుతుంది. ఏదైతే ములుగు జిల్లాకి సంబంధించి ములుగు జిల్లాలో ఇసుక క్వారీలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఇసుక క్వారీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నిత్యం వందలాది సంఖ్యలో అయితే ఇసుక ర్యాంపుల వాహనాలు అయితే తిరుగుతూ ఉంటాయి. ఈ ఇసుక ర్యాంపుల వాహనాలు తిరుగుతున్న నేపథ్యంలో దాదాపు ఈ కొద్ది కాలంలోనే దాదాపు నిన్న మనం చూసుకుంటే ఇది సైట్కి సంబంధించి మనం చూసుకోవచ్చు, దాదాపు 1041 లారీలు అయితే నిన్న ఒక్కరోజే బుక్ అయిన పరిస్థితి. దీనివల్ల మొత్తం ప్రయాణికులు కావచ్చు, లేకపోతే వాహనదారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇటు చూసుకుంటే అధికారులు పట్టించుకోవట్లేదు, లేకపోతే మీడియా ఫోకస్ చేయట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఎందుకు ఫోకస్ చేయట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే దాదాపు ఒక్కరోజే 1000కి పైగా లారీలు వచ్చినప్పుడు అధికారులు కావచ్చు, లేకపోతే ఇతర వ్యక్తులు కావచ్చు, వీళ్ళు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఎక్కడికెక్కడ ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఇటు చూసుకుంటేనేమో పూర్తిగా రోడ్లు మొత్తం పూర్తిగా గుంతలమయంగా మారింది. ఇటు వాహనాలకైతే పెద్ద ఎత్తున అయితే రాకపోకలు అయితే నిలిచిపోతున్న పరిస్థితి. మాట్లాడదాం అసలు మనతో పాటు కొంతమంది ప్రజలు ఉన్నారు. అసలు దీనికి సంబంధించి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? మేము ఇటు నెలలన్నా దుమ్ము ధూళి పొక్కలు చాలా ఇబ్బందిగా ఉంది. సాయంత్రం అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఈ పొక్కలతో చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఈ రోడ్డుకి సంబంధించి ఎంతకాలం నుంచి రోడ్డు నిర్మాణం జరగలేదు? అసలు ఎంతకాలం నుంచి మీరు ఇబ్బంది పడుతుంది? గత 6 నెలలు అక్కడక్కడ సగం సగం బూత్ సగం సగం గుంతలు పొక్కలు దుమ్ము పొద్దుబొత్తుల లారీల వల్ల ఇబ్బందులు చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంది. చెప్పండి, మీరు ప్రయాణించాలన్నా లేకపోతే ఇటు భద్రాచలం కానీ లేకపోతే ఎటైనా ప్రయాణించాలన్నా పూర్తిగా గుంతలమయంగా మారింది. వెళ్ళకపోతున్నాం, ఇబ్బంది సడన్గా వెళ్ళిపోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా, మన బైకులు వెళ్ళాలన్నా లేదా బస్ ఎక్కి వెళ్ళాలన్నా ట్రాఫిక్ జాము. ఇప్పుడు 2 గంటలు వెళ్ళాల్సిన ప్రయాణం దాదాపు 5-6 గంటలు పడుతుంది. చెప్పండి, మీరు చెప్పండి, అసలు మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రధానంగా? దారి మొత్తం గుంతలమయమైందన్న, చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఆటో డ్రైవర్నే, నేను రోడ్డు మీద తిరుగుతూనే ఉంటా. అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి, జారిపోయి కింద పడటం. చాలాసార్లు కుక్కుదెర వాగు దగ్గర అయితే వెహికల్స్ దిగబడ్డాయి. చాలాసార్లు అవి పుషింగ్ చేసి తీసేసిన చాలా సందర్భాలు ఇట్లా ఉన్నాయి. కానీ దీనికి ఎప్పటి నుండో నడుస్తుంది, కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేరు పెద్దగా. ఖచ్చితంగా ఈసారైనా రోడ్లు పోయండి, మంచిగా చేయండి, డెవలప్ చేయండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. అయితే దుమ్ము దులైతే విపరీతంగా వేస్తుంది. గుంతలు అయితే బాగా భారీ ఎత్తున ఉన్నాయి. ఈ వెంకటాపురం టు భద్రాచలం రహదారి ఏదైతుందో మరీ దారుణం. ఇంకా చర్ల నుండి వెంకటాపురం రావాలంటే కనీసం 3 hours పడుతుంది. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేమైతే దీనికి కొద్దిగా రోడ్డు ఖచ్చితంగా పోయాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే ప్రధానంగా చూసుకుంటే మాత్రం ములుగు జిల్లాకు సంబంధించి తీవ్రంగా మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇటు చెర్ల భద్రాచలం వెళ్ళే రహదారి మాత్రం పూర్తిగా గుంతలమయంగా మారింది అని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున అయితే ఇదేనా ప్రజాపాలన అని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే ఇచ్చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఒక పక్క అధికారులు పట్టించుకోవట్లేదు, ఒక పక్క ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇంత వందలాది సంఖ్యలో వాహనాలు ఒకటేసారి రావడంతోనే అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి. అధికారులు కూడా వాళ్ళ ఇల్లు ముందుకు తీసుకెళ్లి పెట్టుకుంటారా, లేకపోతే మన ఇల్లు ఇంటి ముందుకు తీసుకొచ్చి పెడతారా, పెట్టలేని పరిస్థితి. కావున ప్రభుత్వం దీనిపై తగిన చర్యలు తీసుకొని ఈ వాహనాలు రాకపోకలకు సంబంధించి కొన్ని ఆంక్షలు విధించి ఏదైతే ర్యాంపులకు సంబంధించి కూడా ఇది చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, లేకపోతే చాలా మంది మండలంలో ఉన్న ప్రజలు అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది కన్నా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సాయి పవన్, ఆంధ్రప్రభ టీవీ, వరంగల్.